అభయ కుశల చిరజీవన ప్రసు సంచారే అధ నిరత బాంధవ్యే శతముగమన సుఖ సుమనల ఇవ సుసు ఆనంద భోగం కాలానుకాలం. ఫ్రెండ్స్, ముందుగా అయితే నేను ఇచ్చిన ఫుల్ ప్రాజెక్ట్ లింక్స్ని అలర్ట్ యాప్లోకి ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత అలాగే వీడియో రిలేటెడ్ ఫాంట్స్ని టెంప్లెట్స్ని డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ యాడ్ చేస్తూ వీడియోని అయితే ఎడిటింగ్ స్టార్ట్ చేయండి. సో ముందుగా ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత యాప్ ఓపెన్ చేసి కింద ప్రాజెక్ట్ మీద క్లిక్ చేస్తే సో ఇంపోర్ట్ చేసిన తర్వాత ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇలా ప్రాజెక్ట్ లింక్ వస్తుంది. సో ఈ టైప్ యానివర్సరీ వీడియోని అయితే చాలా ఈజీగా అయితే ఎడిట్ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా ఉంటుంది. జస్ట్ మీ దగ్గర ఒక 3 ఫొటోస్ ఉంటే చాలు, కపుల్స్ ఫొటోస్. చాలా ఈజీగా అయితే ఎడిట్ చేసుకోవచ్చు. ట్రై చేయండి తప్పకుండా. సో ఇప్పుడు స్టార్టింగ్లో ఇక్కడ టెక్స్ట్ ఉంటుంది కదా, సో ఇక్కడ మీరు టెక్స్ట్కి ఫాంట్స్ని అయితే ఆటోమేటిక్గా అయితే యాడ్ అయిపోతుంది. మీరు ముందుగా డౌన్లోడ్ చేసి ఇక్కడ అలర్ట్ యాప్లోకి యాడ్ చేసుకుంటే ఇక్కడ ఫాంట్స్ అయితే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, నో ప్రాబ్లం. సో ఇక్కడ ఈ బాక్స్ ఉంది కదా, ఈ బాక్స్ని క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. కెమెరా ఆన్ చేసుకోండి. కెమెరా యానిమేషన్ ఆన్ చేసుకుంటే ఇలా వస్తుంది కదా. సో విషింగ్ యూ బోత్ హ్యాపీ యానివర్సరీ. అలాగే కపుల్స్ నేమ్స్ ఉంటుంది. జస్ట్ మీ దగ్గర 3 ఫొటోస్ ఉంటే ఇక్కడ జస్ట్ రీప్లేస్ చేయాలి. సో అవి కూడా ఫోటో రూమ్ యాప్లోకి వెళ్ళి మీరు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఫొటోస్ ఇక్కడ 3 ఫొటోస్ యాడ్ చేసుకోవాలంతే. సో ఎండింగ్లో ఒక ఫోటో ఉంటుంది, అలాగే ఇక్కడ ఒక ఫోటో ఉంటుంది. సో చాలా సింపుల్గా అండ్ బెస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ ఫస్ట్లో అయితే ఒక టెంప్లెట్ యాడ్ చేసుకుందాం మనం, బ్యాక్గ్రౌండ్ టెంప్లెట్. ఆ టెంప్లెట్ లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను, డ్రైవ్ లింక్. దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ టెంప్లెట్ని 20 సెకండ్స్ ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేసి ప్లస్ క్లిక్ చేసి యాడ్ చేసుకుందాం ఇప్పుడు. సో ఇది ఇలా వస్తుంది. సో దీన్ని మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి ఇచ్చేసి ఇక్కడ రొటేట్లోకి వెళ్తే రొటేట్ ఆప్షన్లోకి వెళ్తే ఇక్కడ 0 పెట్టేసుకొని దీన్ని అయితే జూమ్ చేద్దాం. లేకపోతే పైన 3 డాట్ క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా 5th ఆప్షన్ క్లిక్ చేస్తే ఇలా ఫిల్ అయిపోతుంది. సో ఇలా చేసుకొని ఈ టెంప్లెట్ని కిందకి తీసుకురండి, మొత్తం కిందకి. సో సాంగ్ మీదకైతే పెట్టుకోండి. సో నెక్స్ట్ ఇక్కడ టైల్స్ ఎఫెక్ట్ ఉంది కదా, ఈ టెక్స్ట్ దీన్ని ఇన్విజిబుల్ పెట్టాను. సో ఈ టైల్స్ ఎఫెక్ట్ టెక్స్ట్కి అయితే ఎఫెక్ట్ ఉంటుంది, టైల్స్ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఈ టైల్స్ ఎఫెక్ట్ని కాపీ చేయండి. కాపీ చేసి ఈ టెంప్లెట్కి యాడ్ చేయండి. ఇప్పుడు యాడ్ చేసుకున్న టెంప్లెట్కి ఈ టైల్స్ ఎఫెక్ట్ పేస్ట్ చేయండి. సో పేస్ట్ చేస్తే బ్యాక్గ్రౌండ్ డార్క్ రాదు, కరెక్ట్గా సెట్ అవుతుంది. సో నెక్స్ట్ ఏం చేస్తారంటే మీరు ఇక్కడ చేంజ్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ కపుల్స్ నేమ్స్ అయితే చేంజ్ చేసుకోండి. సో గ్రూప్ 1లోకి వెళ్ళి ఇక్కడ కపుల్స్ నేమ్స్ అయితే మీరు ఎడిట్ చేసేటప్పుడు చేంజ్ చేసుకోండి. సో ఇలా అయితే ఎడిట్ చేసుకొని మీరు డబుల్ ట్యాప్ చేసి బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేస్తే సో నెక్స్ట్ ఇక్కడ కపుల్ ఫోటో యాడ్ చేయాలి కదా. సో ఇక్కడ జస్ట్ మీరు ఇక్కడ ఈ ఫోటో ఉంది కదా, కపుల్ ఫోటో, దాన్ని క్లిక్ చేసి కలర్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి వీడియోలోకి వెళ్ళి ఒక ఫోటో క్లిక్ చేయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోటో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఫోటోని 3 ఫొటోస్ మీరు సెలెక్ట్ చేసి జస్ట్ ప్లస్ క్లిక్ చేస్తే ఇలా యాడ్ అయిపోతుంది. సో ఇలా యాడ్ అయిపోయిన తర్వాత సో దీన్ని సెంటర్కి అయితే పెట్టుకోండి ఫోటోని. సో ఇలా అడ్జస్ట్ చేసుకోండి, జస్ట్ అడ్జస్ట్ చేసుకొని నెక్స్ట్ ఫోటో ఇక్కడ ఫస్ట్ యానివర్సరీ ఉంటే ఫస్ట్ యానివర్సరీ, లేకపోతే సెకండ్, థర్డ్ అలా అయితే మీరు టైప్ చేసుకోండి, చేంజ్ చేసుకోవచ్చు. అలాగే డేట్ అండ్ మంత్ అయితే చేంజ్ చేసుకోండి. సో ఇక్కడ గ్రూప్ ఉంటుంది, గ్రూప్లోకి వెళ్ళి మీరైతే చేంజ్ చేసుకోవచ్చు. మళ్ళీ డబుల్ ట్యాప్ చేసి బ్యాక్ వచ్చేసి ఇక్కడ సెకండ్ ఫోటోని అయితే యాడ్ చేయండి. సో ఇక్కడ కూడా ఒక ఫోటోని అయితే చేంజ్ చేయండి. గ్రూప్ 2లోకి వెళ్ళి ఎడిట్ గ్రూప్ క్లిక్ చేసి ఇక్కడ ఫోటో ఉండదు, కపుల్ ఫోటో, ఫోటో క్లిక్ చేసి కలర్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఇంకొక ఫోటో సెలెక్ట్ చేసి సో ఇలా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఫోటో, కపుల్ ఫోటో ప్లస్ క్లిక్ చేస్తే ఇలా యాడ్ అయిపోతుంది. సో ఇదైతే మీరు ఇలా అడ్జస్ట్ చేసుకొని దీని సెంటర్లో పెట్టుకొని కొంచెం జూమ్ తక్కువ చేసుకోండి. సో ఇలా మూవ్ చేసి ఫోటోని సెంటర్లోకి పెట్టుకొని మళ్ళీ డబల్ ట్యాప్ చేసి బ్యాక్ వచ్చేయండి. ఇలా ఫోటోని అయితే అడ్జస్ట్ చేసుకోండి. సో జస్ట్ ఇక్కడ 3 ఫొటోస్ని మీరు ఇలా యాడ్ చేసుకొని రీప్లేస్ చేసుకొని అడ్జస్ట్ చేసుకొని సెంటర్లోకి పెట్టుకోండి.
సో లాస్ట్లో కూడా ఫోటో చేంజ్ చేయండి, కపుల్ ఫోటో పెట్టండి. నేనైతే స్కిప్ చేస్తున్నా. సో ఇక్కడ ఇలా మొత్తం అడ్జస్ట్ చేసుకొని స్టార్టింగ్లో అయితే ఒక టెంప్లెట్ యాడ్ చేయాలి, బ్రష్ టెంప్లెట్. సో ఆ టెంప్లెట్ లింక్ కూడా ఇచ్చాను డిస్క్రిప్షన్లో. ఇక్కడ 8 సెకండ్స్ ఉంటుంది, 8 మిల్లీ సెకండ్స్. సో ఇలాగ ఉంటుంది. దీన్ని ప్లస్ క్లిక్ చేసి సో దీన్ని కూడా రొటేట్ అయితే 0 పెట్టుకోండి. సో మొత్తం 0 పెట్టేసుకొని దీన్ని ఫిల్ చేసుకుందాం. ఫిల్ కంపోజిషన్ ఏరియా క్లిక్ చేసి ఫిల్ చేసుకుందాం. సో ఇప్పుడు దీనికైతే ఒక ఎఫెక్ట్ యాడ్ చేసుకుందాం. ఎఫెక్ట్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్ క్లిక్ చేసి ఇక్కడ ఫెదర్ ఉంటుంది, ఫెదర్ సెర్చ్ చేయండి. ఫెదర్ ఎఫెక్ట్ క్లిక్ చేసి ఇక్కడ స్టాండర్డ్ సెట్టింగ్స్, ఇక్కడైతే స్ట్రెంత్ మొత్తం పెట్టేసుకోండి ఎండింగ్ చేసి. సో ఇలా 2 పెట్టుకొని బ్లెండింగ్ అండ్ డెపాసిట్లోకి వెళ్ళి ఇక్కడ లైటన్లోకి స్క్రీన్ పెట్టుకోండి. సో ఇలాగైతే ఓపెనింగ్ అవుతుంది ఇది. సో ఇలా. సో ఇప్పుడు ఇక్కడ ఇంకో టెంప్లెట్ యాడ్ చేసుకోవాలి. సో ఈ ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకోండి. 820 మిల్లీ సెకండ్స్ దగ్గర అయితే ఇంకో టెంప్లెట్ యాడ్ చేసుకోవాలి. సో అది కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది టెంప్లెట్ లింక్, ఇదే అది. సో ఈ టెంప్లెట్ క్లిక్ చేసేయండి. క్లిక్ చేసి దీన్ని కూడా ఫిల్ చేసుకోండి. ఫిల్ కాంపోజిషన్ లేకుంటే ఫస్ట్ దీని అయితే రొటేట్లోకి వెళ్ళి 0 పెట్టేసుకోండి. సో ఇలా మీరు అడ్జస్ట్ చేసుకోండి. కొంచెం జూమ్ చేయండి, ఇక్కడ డిస్టర్బెన్స్ కాదు. సో దీన్ని అయితే టెంప్లెట్ని ఇక్కడ వరకు అయితే స్ప్లిట్ చేసుకోండి. ఇక్కడ స్పీడ్ సింబల్ క్లిక్ చేసి ఈ సింబల్ క్లిక్ చేస్తే స్ప్లిట్ అయిపోతుంది. సో దీనికైతే ఇప్పుడు మనం రైట్ హ్యాండ్లోకి వెళ్ళి స్క్రీన్ చేసుకుందాం. సో ఇలాగైతే ఓపెన్ అవుతుంది ఫోటో. సో ఈ టెంప్లెట్ని కాపీ చేసుకొని ఇక్కడ కాపీ లేయర్ ఆప్షన్ క్లిక్ చేసి కాపీ చేసి ఇక్కడ మళ్ళీ 425 మిల్లీ సెకండ్స్ దగ్గర అయితే 1425 సెకండ్స్ దగ్గర అయితే ఆ టెంప్లెట్ని పేస్ట్ చేయండి. సో ఎక్స్ట్రా పార్ట్ ఉంటే దీన్ని మీడియా స్పీడ్ సింబల్ క్లిక్ చేసి ఈ సింబల్ క్లిక్ చేస్తే కంప్రెస్ అయిపోతుంది. ఇక్కడ మళ్ళీ ఇంకొక టెంప్లెట్ యాడ్ చేయండి, అదే టెంప్లెట్ని పేస్ట్ చేస్తూ పోండి. సో ఈ టెంప్లెట్ని ఇక్కడ వరకు అయితే స్ప్లిట్ చేద్దాం. ఇక్కడ స్పీడ్ సింబల్ క్లిక్ చేసి ఈ సింబల్ క్లిక్ చేస్తే స్ప్లిట్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ అదే టెంప్లెట్ని పేస్ట్ చేద్దాం. సో ఇక్కడ ఎండింగ్ అయిపోతుంది. సో దీన్ని ఇలా కంప్రెస్ చేసుకోండి. కంప్రెస్ చేసుకొని ఇక్కడ డిస్టర్బెన్స్ అయితే సో లాస్ట్లో ఇలా వస్తుంది కదా, దీన్ని జూమ్ ఎక్కువ చేసుకోండి. ఇలా చేసుకోండి. సో ఇలా సెట్ చేసుకొని సో ఇక్కడ కూడా జూమ్ చేసుకోండి. సో ఇక్కడ రైట్ సైడ్లో కొంచెం డిస్టర్బెన్స్ అయింది కదా, అది సైజ్ తక్కువ ఉంది. సో దీన్ని ఈ టెంప్లెట్ అయితే కొంచెం ఇలా 2 ఫింగర్స్ యూజ్ చేసి మీరు అడ్జస్ట్ చేసుకోండి జస్ట్ ఈజీగా. సో మొత్తానికైతే ఇలా మీరు చేంజ్ చేసుకొని టెంప్లెట్ యాడ్ చేసుకొని ఫొటోస్ యాడ్ చేసుకొని ఈ టైప్ వీడియోని అయితే ఎడిట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు లాస్ట్లో ఎక్స్పోర్ట్ సింబల్ క్లిక్ చేసి పైన ఈ వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేయొచ్చు.